ఒక దేశం భవిష్యత్తునే మార్చేయగల చివరి మాటలు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. మరణశయ్యపై ఉన్న ఒక తండ్రి యాకోబు తన 12 మంది కుమారులను చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఇదేదో మామూలు కుటుంబ సమావేశం కాదు కదా, ఇది చరిత్రగతిని మార్చేసే ఒక అద్భుతమైన ఘట్టం. ఇవి ఏవో జాతకాలు చెప్పినట్టు కాదు. ఇవి ఒక వ్యక్తి క్యారెక్టర్, వాళ్ళు చేసే పనులు, వాటి ఫలితాలు, వీటి గురించి కాలంతో పాటు నిలిచిపోయే లోతైన పాఠాలు. యాకోబు కేవలం ఫ్యూచర్ చెప్పట్లేదు, అసలు ఎలా బ్రతకాలో సూత్రాలు వివరిస్తున్నాడు. సరే, మన ప్రయాణాన్ని కొన్ని కఠినమైన నిజాలతో మొదలుపెడదాం. యాకోబు చెప్పిన ఈ మాటలు మన గతం, మన భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తుందో చూపిస్తాయి. మనం చేసే పనులకు ఎప్పటికైనా ఫలితాలు ఉంటాయని నేర్పిస్తాయి. ఇక్కడ చూడండి, యాకోబు తన మొదటి 3 కొడుకుల స్వభావాలను వాళ్ల భవిష్యత్తుతో ఎలా డైరెక్ట్గా లింక్ చేశాడు. రూబేను గురించి ఏమన్నాడు? పారే నీళ్లలా అస్థిరుడు అన్నాడు. ఆ అస్థిర స్వభావమే అతని గొప్పతనాన్ని దూరం చేసింది. ఇక షిమ్యోను, లేవి, వాళ్ళిద్దరి క్రూరమైన కోపం వాళ్ళను కలిపి ఉంచలేదు, పైగా చెల్లాచెదురు అయ్యేలా చేసింది. సో ఇక్కడ మనకొక క్లియర్ లెసన్ ఉంది. మన పనులే మన తలరాతకు పునాది అన్నమాట. ఈ పాతకాలం నాటి పాఠం మన ఇప్పటి జీవితానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన నిజాయితీ, మన సెల్ఫ్ కంట్రోల్ మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి. మనం తీసుకునే నిర్ణయాలు ఆ క్షణానికి మాత్రమే కాదు, అవి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. సరే, ఈ కఠినమైన పరిణామాల నుండి ఇప్పుడు మనమొక ఆశాకిరణం వైపు చూద్దాం. ఈ కథలో ఎన్ని లోపాలున్నా వాటి మధ్యలోంచి ఒక గొప్ప నాయకుడు ఎలా పుట్టుకొస్తాడో తెలుసుకుందాం. కథలో యూదా ఒక టర్నింగ్ పాయింట్ లాంటివాడు. తప్పు చేసినా కూడా అతనికి నాయకత్వం, రాచరికం అనే ఒక గొప్ప వాగ్దానం లభించింది. ఇది మనకు పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను, విమోచన యొక్క శక్తిని గుర్తుచేస్తుంది. యోధాసింహం అనే ఈ పవర్ఫుల్ రూపకం కేవలం బలాన్ని మాత్రమే కాదు, ఒక నైతిక ధైర్యాన్ని, గొప్పతనాన్ని, తిరుగులేని అధికారాన్ని చూపిస్తోంది. ఈ ఒక్క దీవెన యూదావంశం నుండి రాబోయే రాజుల పరంపరకు ఒక పునాది వేసింది. షీలోహు ఈ పదం కేవలం ఒక పేరు కాదు, అదొక గొప్ప వాగ్దానం. భవిష్యత్తులో యూదావంశం నుంచే శాంతిని తెచ్చే ఒక పాలకుడు వస్తాడని, ఆయనకు అందరూ లోబడతారని ఇది సూచిస్తుంది. అయితే ఒక దేశానికి ఒక్క నాయకుడుంటే సరిపోదు కదా. ఒక బలమైన సమాజం అంటే రకరకాల పాత్రలు, రకరకాల టాలెంట్స్ అన్నీ కలిస్తేనే నిర్మించబడుతుంది. ఒక్కసారి గమనించండి, ప్రతి కొడుకు పాత్ర ఎంత డిఫరెంట్గా ఉందో. యోసేపు కష్టాల నుండి పైకొస్తాడు, జెబూలూను వ్యాపారానికి కేంద్రమవుతాడు, ఆషేరు సంపదను తీసుకొస్తాడు, ఇక బెన్యామీనేమో బలమైన యోధుడు. అంటే ప్రతి ఒక్కరి పాత్ర చాలా ప్రత్యేకమైనది, సమాజానికి చాలా అవసరమైనది. ఈ భాగంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయమిదే. ఒక సమాజం బలంగా ఉండాలంటే రకరకాల నైపుణ్యాలు, బాధ్యతలు అవసరం. ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. ఇక చివరిగా యాకోబు చివరి కోరిక ఏంతో చూద్దాం. ఇది తన జీవితంలో దేనికి ఎక్కువ విలువిచ్చాడో మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, యాకోబు భవిష్యత్తు గురించి చెప్పడం నుండి గతం, విశ్వాసం మీద ఆధారపడిన ఒక ఆజ్ఞకు మారాడు. అతని ఫోకస్ అంతా తాత్కాలికమైన పవర్ నుండి శాశ్వతమైన వాగ్దానం వైపుకు షిఫ్ట్ అయ్యింది. ఇది ఏదో సమాధి గురించి అడిగిన కోరిక కాదు. ఇది దేవుడు తన పూర్వీకులకు ఇచ్చిన మాటపై యాకోబుకున్న తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. అతను తన వారసత్వాన్ని భూమిమీద సంపాదించిన దానితో కాకుండా ఆ వాగ్దాన భూమితో ముడిపెట్టాడు. యాకోబు చివరి కోరిక నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఇవి. నిజమైన వారసత్వమంటే మనం ఏమి సంపాదించాం అన్నది కాదు, మనం దేన్ని నమ్మాం, దేనికి కట్టుబడి ఉన్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అతని వారసత్వమంటేనే విశ్వాసం, కుటుంబం మరియు వాగ్దానం. ఈ విశ్లేషణను ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన జీవితం చివరికి వచ్చినప్పుడు మనం ఎలాంటి లెగసీని వదిలివెళ్లాలనుకుంటున్నాం? అది అధికారం, సంపద, లేక విశ్వాసం, కుటుంబం, మనం గట్టిగా నమ్మే విలువల గురించా? ఆలోచించాల్సిన విషయమే కదా.